పాటు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఒక విషయం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఏ కార్యక్రమం జరిగినా సరే మనం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయకూడదు, బంగారం అస్సలు కొనకూడదు. ఇదే పరిస్థితి 2013లో మన్మోహన్ సింగ్ గారు కూడా బంగారం కొనొద్దు అని పిలిపించారు. మరి ఆనాడు ప్రధానమంత్రులు ఇచ్చినప్పుడు వీరికి గుర్తు రాలేదా? ఇవాళ మీరు పొదుపు చర్యలు పాటించండి అని వారు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు పేరు నాని గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా దుబారా ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచంలో తీర్చిదిద్దబడిన నేపథ్యంలో వారికి భద్రత చాలా అవసరం. సాధారణంగా వారు ఢిల్లీలో ప్రయాణం చేసేటప్పుడే 12 నుంచి 15 వాహనాల శ్రేణి వారితో ఉంటుంది. అటువంటిది నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్కి వారు 2 వాహనాల్లో మాత్రమే రావడం జరిగింది. వారు నిన్న ఒక ఆదేశం ఇచ్చారు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి. ఏమంటే నా దాంట్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు చేర్చండి, నా క్యాన్వాయ్లో కూడా అని. దానికి అనుగుణంగా ఇవాళ అత్యంత కీలకమైన నాయకుడు గడ్కరీ గారు కూడా నేను నాగపూర్లో ప్రయాణం చేసేటప్పుడు ప్రజా రవాణా వ్యవస్థలో బస్సులో ప్రయాణం చేస్తాను అని వారు ప్రకటించారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు 50% క్యాన్వాయ్ తగ్గించమని, ఉప ముఖ్యమంత్రి గారు కూడా 50% క్యాన్వాయ్ తగ్గించమని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఈ పొదుపు పాటించటం, చమురు దిగుమతులు ఆపాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కాపాడాలి అని ప్రధానమంత్రి గారు పిలిపిస్తే పేరు నాని గారు మీరు రైళ్ళలో ప్రయాణం చేయండి, బస్సుల్లో ప్రయాణం చేయండి అన్నారు. పేరు నాని గారు మంత్రిగా ఉండగా వారి క్యాన్వాయ్ ఎంత, ఎన్ని వాహనాల్లో వారు ప్రయాణం చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు కానీ, నరేంద్ర మోడీ గారికి ఉన్నట్టు కానీ, మరి ఇతర ముఖ్యమంత్రులకు కొంతమందికి ఉన్నట్టు కానీ వారికి అభద్రత లేదు, Z+ కేటగిరీ సెక్యూరిటీ లేదు. అయినప్పటికీ ఫాల్స్ ప్రెస్టేజ్తో స్టేటస్ సింబల్ లాగా ఆక్టోపస్ వ్యవస్థలో కొంతమంది గార్డ్స్ని తీసుకొని 150 మందిని కూడా పెట్టుకు తిరిగిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మర్చిపోయారా పేరు నాని గారిని అడుగుతా ఉన్నా. అసలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎక్కడ, పేరు నాని గారు ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మరి పాట్నాలో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సైకిల్ మీద ప్రయాణం చేశారు. ఇవన్నీ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని మేధావులందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. మరి అపరమేధావి పేరు నాని గారు ప్రతి విషయానిపైన స్పందించి ఇవాళ ఒక కామెడీ పీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కామెడీ పీస్గా మిగిలిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో కేఏ పాల్ గారు వచ్చేవారు ప్రతిదానికి స్పందించటం. ఇవాళ పేరు నాని గారు కూడా అదే పరిస్థితి. ప్రధానమంత్రి గారు మోడీ గారు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే దాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీ నాయకుడింటికి ఈడీ వచ్చింది, బాబు గారింటికి పవన్ గారింటికి మోడీ వచ్చారు. అదే ఇద్దరికి ఉన్న తేడా, వాడికి మీకు ఉన్న తేడా. అటువంటి మీరు, మీ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రి గారిని విమర్శించే స్థాయి మీకుందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇవాళ ప్రజలందరూ ఈ పొదుపు చర్యల్ని పాటించాలి. ప్రధానమంత్రి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. ఆ రోజున లండన్లో బంగారాన్ని తాకట్టు పెట్టింది, అనేక సంస్కరణల్ని పివి నరసింహారావు గారు తీసుకొచ్చి ఈరోజు భారతదేశాన్ని ఆర్థిక సుస్థిరతకి చేకూర్చడం కోసం ఆ రోజు నాంది పలికారు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఈ వ్యక్తులు ఇవాళ ప్రధానమంత్రి గారిని విమర్శించడం అంటే ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆనాడు సంస్కరణల ద్వారా పివి నరసింహారావు గారు కొంతవరకు భారతదేశాన్ని కాపాడగలిగితే ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థని నరేంద్ర మోడీ గారు ఆకాశానికి తీసుకెళ్లిన పరిస్థితి. రక్షణ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ, అభివృద్ధి రంగంలో కానీ, ఏ రంగంలో చూసుకున్నా, ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగంలో కానీ భారతదేశాన్ని ఇవాళ అందుకోని పరిస్థితిలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. అందువల్ల ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా భారతదేశం పైన ఒక ఈర్ష్య, ద్వేషాలు, నరేంద్ర మోడీ గారి పైన అసూయ ఉన్న పరిస్థితి ఉంది.
తన భద్రతను కూడా ఉపసంహరించుకొని పొదుపు చర్యలు పాటిస్తూ ముందుకెళ్తూ ఉంటే ఈ కుహనా నాయకులు ఇవాళ ఈ విధంగా విమర్శలు చేయటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారు సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. పొదుపు చర్యల్లో భాగంగా ఏదైతే ప్రధానమంత్రి గారు సూచించిన వ్యవహారం ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. సంవత్సరం పాటు బంగారం కొనుగోలు ఎవరూ చేయొద్దని వారు సూచించారు. ప్రధానంగా బంగారం కొనుగోలు వల్లే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చాలా డౌన్ఫాల్ వస్తుంది. అందువల్ల దానిపైన కానీ చమురు కానీ అదేవిధంగా వంట నూనెలు అదేవిధంగా మనం ఏదైతే వెహికల్స్కి వాడుతున్న ఫ్యూయల్ అన్నిటినీ కూడా ఎంత తక్కువ వీలైతే వినియోగం ఎంత తక్కువ అయితే అంత తగ్గించాలి. స్వదేశీ వస్తువులు మాత్రమే వాడండి. పొదుపు మంత్రాలని వాడమని ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని వ్యంగ్యంగా మాట్లాడిన అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రమైన ఖండన ఇస్తూ వారి అవివేకానికి మేమందరం కూడా విచారం వ్యక్తం చేస్తూ ఇవాళ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పొదుపు చర్యలను సంపూర్ణంగా పాటించే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ పొదుపు చర్యల్లో భాగంగానే ముందుకు వెళ్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అందరూ మంత్రులు పర్యటనలు తగ్గించండి, క్యాన్వాయిలు తగ్గించుకోండి. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల సంవత్సరానికి 900 కోట్ల రూపాయలు ఇవాళ ఆదా అవుతుందనేది ఒక అంచనా కూడా రావడం జరిగింది. ఇటువంటిది ఆర్థిక పరిస్థితి మరలా చక్కదిద్దే వరకు, ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు సమృద్ధిగా ఉండే వరకు ఈ పొదుపు చర్యలను పాటించమని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అని ఉండాలి.